ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విచిత కార్యక్రమానికి స్వాగతం. అయితే దత్త జయంతి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాము. దత్త జయంతి రోజు గురువులను ఆరాధించాలని కూడా చెప్తూ ఉంటారు. ఎటువంటి గురువులను ఆరాధించాలి? నిజంగా ఆ రోజున గురువుని ఆరాధించాలా? అసలు ఆ రోజున ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి? అసలు ఈ దత్త జయంతి నామకరణం జరగటానికి, దత్త జయంతి జరుపుకోవడానికి అసలు రీజన్ ఏంటి? ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, దత్త జయంతి, అసలు ఈ దత్త జయంతి అనగానే గురువులను ఆరాధించాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అసలు ఎందుకు జరుపుకోవాలి దత్త జయంతి అనేది చాలామందికి తెలియని విషయం. దాని గురించి తెలియజేయండి ముందు. దత్త జయంతి అనగా మనకు పురాణం ప్రకారం చూసుకున్న మార్గశిర శుద్ధ చతుర్దశి రోజున దత్తుడు ఉద్భవించినటువంటి రోజు. ఏ నక్షత్రంలో ఉద్భవించాడు? కృత్తికా నక్షత్రంలో బుధవారం రోజున ఉద్భవించాడు. కానీ గురువు కదా, కాబట్టి పౌర్ణమి రోజున, మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున ఈ యొక్క సంబంధించినటువంటి దత్తాత్రేయ జయంతి జరుపుకోవడం గురు పౌర్ణమిగా చెప్పుకుంటుంటారు. అయితే మనం గమనించుకున్నట్లయితే కార్తీక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి వరకు ఉండేటువంటి మాసము రోజులు యమదంష్ట్రలు అని అంటారు. అంటే 30 కోరలతో యముడు నోరు తెరుచుకొని కూర్చుంటాడట. అంటే ఆ సమయంలోనే మనుష్యులకి మరణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని కార్తీక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి వరకు చక్కగా దీపారాధన చేసి, మార్గశిర పౌర్ణమి రోజున మనం దీపావళి రోజున ఏ విధంగానైతే దీపదానము, కార్తీక పౌర్ణమి రోజున దీపదానము ఎలా అయితే చేస్తామో, మార్గశిర పౌర్ణమి రోజున కూడా దీపదానం చేయాలి. ఈ మార్గశిర పౌర్ణమి రోజున ఎవరైతే అగ్ని పురాణాన్ని దానం చేస్తారో అటువంటి వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి అన్ని పుణ్యకార్యాల ఫలం ఏదైతే ఉంటుందో అదంతా సంపూర్ణంగా వస్తుందట. అంటే మనం మామూలుగా మన బాడీని కనుక చూసుకున్నట్లయితే ఏదైనా పదార్థం తింటే దాంట్లో 60% ప్రోటీన్ ఫుడ్ మనది వెళ్తుంది, మిగతా 40 వేస్టేజ్ రూపంలో పోతుంది. అలాగే మనం ఏ పని చేసినా అత్యంత భక్తిగా చేసే సత్యకాలం కాదు కదా, కలియుగం కదా, మన మనసు ఎక్కడో ఉంటుంది. చేసిన పూజా ఫలితం కొంత మాత్రమే. కానీ ఈ మార్గశిర పౌర్ణమి రోజున అగ్ని పురాణాన్ని గనక దానం చేస్తే మనం ఏ పూజ, ఏ వ్రతము, ఏ నోము చేశామో, ఏ దానము చేశామో సంపూర్ణ ఫలితం మనకు దక్కుతుంది. అగ్ని పురాణం పుస్తకం అండి, దానం బ్రాహ్మణులకు ఇవ్వచ్చు, దేవాలయంలో ఇవ్వచ్చు, చదువుకోగలిగే ఆసక్తి ఉన్నటువంటి వయోవృద్ధులకు ఇవ్వవచ్చు, జ్ఞానాన్ని పెంచుకోవాలనేటువంటి ఆలోచించే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఏదైనా దానం ఇస్తున్నాము అనగానే తీసుకునే వాళ్ళు వీళ్ళకి ఏదో దోషం ఉంది అందుకే ఇది దానం చేస్తున్నారు, అది ఏ వస్తువు దానం ఇచ్చినా కూడా అలా ఆలోచిస్తారు. ఈ మధ్య ఒక అపప్రథ అయిందమ్మా. పూర్వకాలంలో అటువంటిది ఏమీ లేదమ్మా. ఇవి చేయడం వల్ల ఏంటంటే ఈ విన్ టు విన్ సిచ్యుయేషన్ అంటారు కదా, మీరు బాగుండాలి, నేను బాగుండాలి. దానంలో అంతరార్థం ఏంటి? పాపాలు పోగొట్టుకోవడం కోసం కాదమ్మా, పుణ్యాన్ని సంపాదించుకోవడం కోసం అనే భావన. ఇప్పుడు మనం దానం చేసాం ఒకళ్ళకి, వాళ్ళు కూడా దానం చేస్తారు కదా, మనకు కూడా దానం ఇవ్వవచ్చు, తప్పేమీ లేదు. అది పుణ్యాన్ని సంపాదించుకోవడానికే తప్ప దోషాన్ని పోగొట్టుకోవడానికి చేసేది దానము కాదు. దానం అంటే అర్థం పుణ్యం సంపాదించుకోవడం, అంతవరకే అని గ్రహించాలి వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు. ఇక దత్త జయంతి రోజున దత్త ఉత్పత్తి తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యత. అయితే ఒకనాడు నారదుడు విష్ణువుని బాగా స్తుతించి విష్ణు యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. పొందిన తర్వాత ఏం వరం కావాలి కోరుకో నారద అంటే, నీ యొక్క ఏకైక సత్వరూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పగా, సరే భూలోకానికి పయనమవుతానని చెప్పి విష్ణుమూర్తి దగ్గర వెళ్తాడు, ఆ అనుజ్ఞ తీసుకొని వెళ్తాడు. ఆ కోరిక అలాగే ఉండిపోతుంది. ఎక్కడికి వస్తాడు నారద మహానువారు అంటే అత్రి మహాముని ఆశ్రమానికి వస్తాడు. ఆ సమయంలో వారు ఉండరు, కానీ వారి భార్య అయినటువంటి అనసూయాదేవి మహాపతివ్రత. ఆమె
చక్కగా నారదుడిని ఆహ్వానించి చక్కగా అతిథి మర్యాదలు చేసింది. ఎంతో సంతోషించినటువంటి నారదుడు వైకుంఠానికి వెళతాడు. లక్ష్మీ గారు ఉండగానే చెప్తారనమాట, ఈ విధంగా భూలోకానికి వెళ్ళాను, ఆమె మహాపతివ్రత అని ఆమెను వేణోళ్ళ కొడుకుతాడు. అంటే సహజంగా స్త్రీలకి తన ముందు ఇంకొక సాటి స్త్రీని పొగిడితే అసూయ తొందరగా వస్తుంది కదా. లక్ష్మి కూడా అలాగే ఉండి అంత గొప్ప పతివ్రతన అయితే నా భర్తను పంపుతాను, పరీక్షిస్తాను అని చెప్తుంది. అంతటా వెంబడే కైలాసానికి వెళ్తాడు, ఇదే విధంగా చెప్తాడు. పార్వతి కూడా అసూయ చెంది నా భర్తను పంపిస్తాను పరీక్ష కోసమని. అలాగే బ్రహ్మలోకానికి వెళ్తాడు, సావిత్రి ముందు చెప్తాడు. అలాగే సావిత్రి కూడా నా భర్తను పంపిస్తానని ముగ్గురు కూడా ఏకకంఠంతో భర్తను పంపించారు. అత్రి ఆశ్రమాన్ని దగ్గరికి వెళ్ళగానే అప్పుడు ఈమె పాతివ్రత్యాన్ని పరీక్షించాలనే ఉద్దేశంతో త్రిమూర్తులందరూ కూడా బ్రాహ్మణ వేషధారణతో వెళ్ళగా బ్రాహ్మణులుగా రాగానే అతిథి సత్కారాలు చేసింది. అప్పుడు అత్రి మహాముని ఆ విధంగా రాగానే ఆ అనసూయదేవి అడుగుతుంది, ఏం వడ్డించమంటారు అంటే అప్పుడు వివస్త్రగా మాకు వడ్డించమ్మా అని చెబుతారనమాట ముగ్గురు ఏకకంఠంతో. అంతటా ఇదే విషయాన్ని భర్త అనుజ్ఞ తీసుకోవాలి కదా ఏ పని చేసినా. అత్రి మహామునికి చెబుతుంది. అత్రి మహాముని ఇంతటి విపరీతమైనటువంటి కోరిక కోరారంటే వచ్చిన వాళ్ళు ప్రశ్నించడానికి సందేహించడానికే వచ్చిన వాళ్ళు, పరీక్షించడానికి వచ్చిన వాళ్ళు అని తెలిసి ఆలోచించి దివ్య నేత్రంతో ఆలోచించి వచ్చిన వాళ్ళు సాక్షాత్తు త్రిమూర్తులే అని చెప్పి ఆమెకు ఒక మంత్రోదకాన్ని ఇస్తాడు. ఆ మంత్రోదకాన్ని ఇచ్చి అప్పుడు చల్లగానే పసి బాలురులాగా మారిపోయారు ముగ్గురు కూడా. ఆ ముగ్గురికి కూడా తన స్తన్యం ఇచ్చింది, చక్కగా ఆ పాలని అందించింది. ఆ విధంగా ముగ్గురు పిల్లల్ని ఆటలాడించుకున్నది. తదనంతరం ఈ దృశ్యాన్నంతా కూడాను చూసినటువంటి నారద మహాముని వారు లక్ష్మీ పార్వతి సావిత్రులకు ముగ్గురికి చేరవేశారు. అయ్యో మా భర్తలు ఏమైపోయారని చెప్పి మాకు ఆ ఆశ్రమాన్ని చూపించమనగా భూలోకానికి వచ్చి అగో అదే ఆశ్రమాన్ని చూపించగా ఆ అనసూయ మహాదేవి పతివ్రతని శంకించాము, మాకు ఈ యొక్క ప్రాప్తి కలగాల్సిందే, శాస్తి జరగాల్సిందే, అనుజ్ఞ ఇవ్వమ్మా, మళ్ళీ మా భర్తలు మాకు ప్రసాదించమ్మా అని చెప్పి వేణోళ్ళ వేడుకుంటారు. వేడుకొనగానే మళ్ళీ అత్ర మహాముని మళ్ళీ మంత్రోదకం ఇచ్చి ఆ అనసూయ చేతికి ఇవ్వగానే అనసూయ మంత్రోదకం చల్లగానే మళ్ళీ త్రిమూర్తులు ప్రత్యక్షమవుతారు. తరువాత అప్పుడు ఇంతటి పాతివ్రత్య కలిగినటువంటి మహాతల్లి మీకేం వరం కావాలి కోరుకో అని అన్నప్పుడు అప్పుడు అత్రి మహాముని ఏం కోరుకుంటాడనంటే ఈ సంబంధించినటువంటి 3 రూపాలు కలిగినటువంటి రూపంగా నాకు కావాలి, సంతానం కావాలి, ముగ్గురు సంతానంగా కావాలి అని అనుకుంటారు. ఒకే రూపంతో కూడిన మీ ముగ్గురు నాకు సంతానంగా జన్మించాలి అని చెప్పి అంతటా విష్ణు అంశ సంభూతముతో ఈ దత్తాత్రేయుల వారు, అలాగే శివాంశ సంభూతముతో దూర్వాస మహాముని, బ్రహ్మాంశ సంభూతముతో చంద్రుడు అని అంటారు. ఈ విధంగా చక్కగా త్రిమూర్తులు వారి యొక్క అంశాలతో ఈ ముగ్గురిని ఆ త్రిమూర్తుల అంశతో వారు అత్రి మహాముని అనసూయ దంపతులకి జన్మించడం జరిగింది. ఈ యొక్క దత్తాత్రేయుని యొక్క జన్మ వృత్తాంతం అమ్మ కృత్తికా నక్షత్రం బుధవారం రోజున మార్గశిర శుద్ధ చతుర్దశి రోజున జన్మించారు. కృత్తికా నక్షత్రం అంటే భయపడతారు, అగ్ని నక్షత్రం అని, కానీ ఎంత గొప్ప నక్షత్రము, ఈ జగత్తుకే గురువు. కానీ చాలామంది కలియుగంలో ఒక 1960 సంవత్సరం అనగా ఈ నార్త్ ఇండియాలో ఈ ఒక వర్గం డామినేషన్ పడిపోతుందనే భయంతో ఆ వర్గాన్ని పెంచి పోషించే విధంగా బాబా మందిరం వెళ్ళగానే నాకు అద్భుతంగా జీవితం కలిసి వచ్చిందని చెప్పి సినిమాల ద్వారా పాటల ద్వారా రకరకాలైనటువంటి విన్యాసాలతో లేని మహిమను బాబాలకి రావడం. ఇప్పుడు ఈ మధ్య ఎక్కడ చూసినా గురు పూజ అంటే కేవలం బాబా మందిరాల చుట్టూ తిరగడం, బాబాల చుట్టూ తిరగడం, బాబాల దగ్గర ఆశ్రమాలకు వెళ్ళి భజనలు చేయడం, కీర్తనలు పాడడం. ఈ మధ్య చూశాను, మనకు మానవుడిగా జన్మించి మనకెంతో ఉపకారం చేసినటువంటి సత్యసాయిబాబా గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన భవిష్యత్తులో ప్రేమ సాయిబాబాగా జన్మిస్తానంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రేమ సాయిబాబా వచ్చేసేసాడు ఎక్కడో తమిళనాడు ప్రాంతంలో. ఆయన కూడా సేమ్ ఆ సత్యసాయిబాబా గారి లాగానే ఇలా ఇలా అనుకుంటూ విభూతిని ప్రదర్శిస్తున్నాడు. ఇవన్నీ కూడా కలియుగంలో అవి బూటకములు, బాబాలు బూటకములు. గుర్తుపెట్టుకోండి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా. సద్గురు ఎవరయ్యానంటే దత్తాత్రేయుడు మాత్రమే. మానవుడిగా పుట్టి మలమూత్ర విసర్జన చేసినటువంటి ఏ వ్యక్తి కూడాను గురువు కాలేడు, గురు అంశ మాత్రమే. కానీ గురు అంశని అనగా గురువుని వదిలేసేసి గురు అంశ పట్టుకుంటున్నారు. మనకు సూపరింటెండెంటే తెలుసు, ముఖ్యమంత్రి మనకు బాగా దగ్గర, పోయి పిఎని పట్టుకుంటే ఏం ఫలితం? సూపరింటెండెంట్ దగ్గర పోతే మన పని అయిపోతుంది. పిఎని పట్టుకుని ఆయనని వేడుకుంటే ఎలా? కాబట్టి
దత్తాత్రేయుడు మనకుండంగా ఇతర బాబాలు, కాబట్టి మానవుడిగా జన్మించినటువంటి మనుష్యులుగా బాబాలుగా మారిన వాళ్ళని కంటే దత్తాత్రేయుని ఆరాధన చేయండి. ఆ రోజున చాలా విశేషం అమ్మా. ఏకబిగిన మార్గశిర పౌర్ణమి రోజున ఎవరైతే సూర్యోదయ పూర్వము లేచి చక్కగా స్నానకృత్యాదులు తీర్చుకొని సూర్యాస్తమయం లోపల దత్తపారాయణం చేసి ఈశ్వర దేవాలయానికి కానీ విష్ణు దేవాలయానికి కానీ వెళ్ళి ఆ స్వామివారికి అర్చనాభిషేకాదులు జరిపించుకొని నక్షత్రాన్ని చూసి చంద్రుని చూసి ఎవరైతే భోజనం చేస్తారో వారికి సంపూర్ణమైనటువంటి గురు అనుగ్రహం కలుగుతుంది. ఇంకా గురు అనుగ్రహం పొందాలంటే ఇది చేయలేని వాడు కూడా ఇంకొక సామాన్యమైనటువంటి పరిహారం కూడా ఉందమ్మా. ఏంటండి? అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సింది, ఈ మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున అనగా డిసెంబర్ 15వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటలకి కాశీ క్షేత్రంలో కానీ శ్రీశైల క్షేత్రంలో కానీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యలకి మరియు గోచార రీత్యా వృషభ, మిథున, కర్కాటక, సింహతులు, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఈ యొక్క దత్తాత్రేయ పారాయణం ఎవరైనా కానీ చేయవచ్చు. ఆ రోజు మొత్తం చేస్తే అంత సమయం మాకు కేటాయించలేము, చాలా సులభంగా గురు అనుగ్రహం ఈ విధంగా కలగాలి అన్నప్పుడు శివాలయంలో నవగ్రహ దేవాలయాలు ఉంటాయి కదా, ఆ కాళ్ళు చేతులు కడుక్కొని పొద్దున్నే స్నానం చేసి నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి నవగ్రహాల్లో ఉత్తరం వైపు ఫేస్ పెట్టి ఉన్నటువంటి బృహస్పతి గ్రహం ఉంటుంది. ఆ బృహస్పతి గ్రహానికి ముందు రోజే నానబెట్టినటువంటి 108 శనగల దండమాలని చక్కగా గురుగ్రహానికి వేసి అష్టోత్తర పూజ, పసుపు రంగు పూలతో అష్టోత్తర పూజ చేసి మేడి పూలతో చేస్తే చాలా విశేషం. ఎందుకంటే ఔదుంబర వృక్షం దగ్గర వెలిసినటువంటి వాడు ఈ యొక్క దత్తాత్రేయుడు. ఔదుంబర వృక్షం చాలా ప్రీతికరం. మేడి పూలు దొరకకపోతే చామంతి పూలు, పసుపు రంగు పూలతోనైనా కానీ చేయవచ్చు. చేసిన తదనంతరం చక్కగా ఈ శనగపిండి బెల్లముతో చేసినటువంటి లడ్డూలు కానీ ఏదైనా తీపి పదార్థము నైవేద్యంగా పెట్టి ఆ రోజున ఉపవాసం ఉంటే మంచిది. ఈ విధంగా చేసినట్లయితే గురు అనుగ్రహం కలుగుతుందమ్మా. దత్తాత్రేయుని తప్ప ఇతర ఏ బాబాలని పూజించినా ఫలితము నిష్ఫలమే, అందులో సందేహం లేదు. అందుకనే కలియుగంలో అసలు గురుతత్వం పోతుంది. ఇటువంటి గురువు కాని గుగ్గురువులని పూజించడం ద్వారా నరకలోక ప్రాప్తి కలుగుతుంది. ఈనాడు గురువారం వచ్చిందనంటే శివాలయానికి, ఒకప్పుడు పూర్వకాలంలో మా తాత ముత్తాతలు శివాలయంలోకి, విష్ణు ఆలయంలోకి వెళ్ళడం చూసాం. కానీ ఈ రోజున బాబాల మందిరాల చుట్టూ తిరుగుతున్నారు. అసలు తత్వాన్ని వీడి నకిలీని పట్టుకుంటున్నారు. కాబట్టి చక్కగా ఈ యొక్క దత్తాత్రేయ ఆరాధన అన్నప్పుడు దక్షిణామూర్తి స్వరూపంగా గురు రూపంలో వెలిశాడు ఈశ్వరుడు, హయగ్రీవుడి రూపంలో గురు రూపంగా వెలిశాడు విష్ణు భగవానుడు. కాబట్టి విష్ణు ఆలయాన్ని, శివాలయాన్ని సందర్శించుకుంటే దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అత్తి చెట్టు, ఔదుంబర వృక్షం అత్తి చెట్టు కాబట్టి కంచిలో విష్ణు కంచి ఉంది. ఆ విష్ణు కంచిలో ఉన్నటువంటి మూల విరాట్ విగ్రహము అత్తి చెట్టుతో చేసినటువంటిది. కాబట్టి ఆ విష్ణు కంచిలో వరదరాజ పెరుమాళ్ళని దర్శనం చేసుకున్నా మంచిదే. కాకపోతే ఇప్పుడు అదంతా కూడా మళ్ళీ బావిలో పెట్టడం జరిగింది. ఆ బావి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకున్నా చాలు. ఎందుకంటే అది దత్తాత్రేయ స్వరూపమైనటువంటి అత్తి చెట్టు యొక్క కాండముతో చేయబడినటువంటి విగ్రహం. కాబట్టి దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. లేదు, అత్తి చెట్టుతో మూల కాండముతో చేసినటువంటి దత్తాత్రేయ విగ్రహాన్ని ఆ రోజు తెచ్చుకొని ఆ రోజు పౌర్ణమి రోజున పూజ చేసి ప్రతి పౌర్ణమికి కూడాను పూజ చేస్తూ ఉంటే ఆ ఇంట్లో గురువు నిలకడగా ఉంటాడు. గురువు ఉన్నాడు అంటే విద్య వస్తుంది, సంతానం కలుగుతుంది, డబ్బులు వస్తాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, పనులలో అనుకూలత కలుగుతుంది. ఈ విధంగా అత్తి చెట్టుతో చేసినటువంటి దత్తాత్రేయ విగ్రహాన్ని ఇంట్లో ప్రతి పౌర్ణమి రోజున పూజించుకున్న, ప్రతి గురువారం నాడు పూజించుకున్న వాళ్ళకి అఖండ ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదమ్మా. అయితే మొదటి గురువులు మన తల్లిదండ్రులే అని అంటారు కదండి. తల్లిదండ్రులకు కూడా ఆ రోజు మనం సేవ చేసుకోవాలని, కృతజ్ఞత తెలుపుకోవాలని అంటుంటారు కదా, అది నిజమే అంటారు? వాస్తవమేనమ్మా. ఈ రోజున మనకు తల్లిదండ్రులు మొట్టమొదటి గురువు అంటే తల్లిదండ్రులే. వారు చూపిస్తేనే ప్రపంచం చూస్తున్నాం, వారు నేర్పిస్తేనే మాటలు మాట్లాడుతున్నాం, వారు మంచి మాటలు చెప్తేనే మంచి మాటలు మనం వింటున్నాం, మాట్లాడుతున్నాం. తర్వాత విద్య నేర్పిన గురువు, తర్వాత మంత్రాన్ని అనుగ్రహించిన గురువు, అలా చాలామంది గురువులు అనేక రకాలుగా ఉంటారు. కానీ అసలు ఈ రోజుల్లో తోడబుట్టిన వాళ్ళని, తల్లిదండ్రులని, కట్టుకున్న వాళ్ళని తిడితే
ఒక్క మాట కూడా వాళ్ళకి ఏమనిపించదు. కానీ గురువు బాబాలని తిట్టుకుంటూ వెళ్ళామంటే ఇక ఎక్కడ లేని పౌరుషం వచ్చేసి అతలాకుతలం సమాజాన్ని అతలాకుతలం చేసేస్తుంటారు. కాబట్టి అంత వ్యామోహము బాబాల మీద అవసరం లేదమ్మా. మానవులుగా పుట్టి మనకు ఉద్ధరించడానికి పురాణాలు ఉన్నాయి, భగవద్గీత ఉంది, మహాభారతం ఉంది, రామాయణం ఉంది, భాగవతం ఉంది, శ్రీదేవి భాగవతం ఉంది. ఇన్ని వదిలిపెట్టి బాబాల మందిరాల చుట్టూ, బాబాల ఆశ్రమాల చుట్టూ హారతులు అంటూ లేకపోతే భజనలు అంటూ చేసుకుంటే పుణ్యం రాదమ్మా, పాపమే వస్తుంది. నమస్తే అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.